కానీ అదే చెన్నైలో వీధుల్లో తిరిగిన పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ తెలుగు ప్రజల ఆకాంక్షల కోసం సినిమాలు కాదు, నాకు ప్రజల యొక్క క్షేమమే ముఖ్యం అని చెప్పేసి చిరంజీవి గారు కూడా చేయలేనిది ఒక ప్రయత్నం చేశారు. దీని అన్నిటికీ కారణం ఏంటంటే మీడియా అనేది ఒక చేతిలో ఉండాలి సార్. ఫస్ట్ మీడియాని మేనేజ్ చేసిన వాళ్ళే సక్సెస్ అయ్యేది. పాలిటిక్స్ తెలిసిన వాడే పాలిటిక్స్లో సక్సెస్ అయ్యేది. అదే సమయంలో పాలిటిక్స్ ఈజ్ అ పాయిజన్. తల్లి లేదు, చెల్లి లేదు, ఎవరు లేదు. మనం జగన్ గారు, షర్మిల గారు, విజయమ్మ గారు ఎపిసోడ్స్ మనం చూసాం. మరి అదే సమయంలో మీడియా అనేది ఒక ఎసెట్ అయినప్పుడు ఆ మీడియాని మనం ఎంత జాగ్రత్తగా చూసుకోవాలా. నేను గెలవను, ప్రజల చేతిలో ఉంది అనేది కాదు. ఇక్కడ నేను ముఖ్యమంత్రి అవుతానని వచ్చాడు స్టాలిన్ అన్నయ్య అని చెప్పి వ్యంగ్యంగా మాట్లాడాడు. ప్రజలు అది తీసుకున్నారు, విజిల్సే, డబ్బులు పంచలా. కాబట్టి నాయకత్వం అనే వ్యక్తి తన కోసం ఎవరు చేశారు, ఎవరు నిలబడ్డారు. ఇప్పుడు డ్రైవర్ శబరి 26 సంవత్సరాల నుంచి చేస్తే ఒక డ్రైవర్ కొడుకుని టికెట్ ఇచ్చి గెలిపించుకున్నాడంటే ఏంటంటారు? గ్రేట్. 2 స్థానాల్లో ఒక స్థానంలో 93,000 మెజార్టీ, ఇంకో స్థానంలో 29,000 మెజార్టీతో గెలిచాడంటే ఏమనుకుంటున్నారు? హేమా హేమీలో ముఖ్యమంత్రులు ఓడిపోయారు సార్ ఇక్కడ.